రాక్ సిరామిక్స్ సంస్థ నుండి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన ఉద్యోగస్తులను తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో 11 మందిని ఇప్పుడు 24 మందిని తొలగించిన విధానం సబబుగా లేదంటూ ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఆర్ఐకే సెరామిక్స్ సామలకోటలో గత 10 నుంచి 18 సంవత్సరాలుగా మేము పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. గత ఏప్రిల్ 15వ తారీఖున గేటు వద్ద సెక్యూరిటీ వారి చేత 40 మంది ఎంప్లాయీస్ని నిలుపుదల చేశారండి. నిలుపుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జేసీఎల్ వారిని సంప్రదించామండి. ఇలా మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు, ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ చేసిన తర్వాత జేసీఎల్ వారు 3 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్లో కూడా యాజమాన్య వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఐకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడానండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మాకు న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. రాక్ సిరామిక్లో తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. రాక్ సిరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది. సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. తొలగించినటువంటి వాళ్ళందరినీ 64 మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం. 1-2 రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాం.